అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోనే ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు బుధవారం సాయంత్రం 4:25 సమయంలో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉన్న జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని మరియు సెంట్రల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ల్యాబ్ను జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందుకు సంబంధించిన భూసేకరణ చేపట్టేందుకు రాయలసీమ సంబంధించిన అనంతలో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ల్యాబ్ ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని నేడు పాలిటెక్నిక్ కళాశాల సెంట్రల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా పరిశీలించడం జరిగిందని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ హెచ్ సుదర్శన్ రావు, సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కోరి, జేఎన్టీయూ రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణయ్య, స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాప్ రెడ్డి, ఇతర అధికారులంతా కూడా పాల్గొన్నారు.